హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే మీ ముందుకైతే వచ్చేసాను గైస్. ఓన్లీ 10th క్లాస్ బేస్‌తో అయితే మీరైతే కంప్లీట్‌గా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. తెలుగులోనే మీకు వర్క్ అనేది ఉంటుంది. తెలుగు చదవడం, రాయడం, ట్రాన్స్‌లేషన్ చేస్తే మాత్రం మీకైతే మంచిగా పర్ అవర్ వచ్చేసి రూ. 250 వరకైతే సంపాదించుకునే అవకాశం అయితే ఉంది గైస్. మీరు ఎంతసేపు చేస్తే అంత మనీ అనేది సంపాదించుకోవచ్చు. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మరీ గుర్తుపెట్టుకోండి, కంప్లీట్‌గా అది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. సో వీడియో స్కిప్ చేయకుండా అందరైతే లాస్ట్ వరకైతే చూడండి గైస్. మన ఛానల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అందుబాటులో ఉంటాయి. వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు, సోలై ఈజ్ హైరింగ్ ఫర్ ట్రాన్స్లేటర్ తెలుగు రోల్ అప్లై నౌ అని చెప్పేసి అయితే ఉంది. సోలై నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. మీరైతే తెలుగులోనే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్. ఇదైతే ట్రాన్స్లేటర్ లాగా మీరైతే వర్క్ చేయాలి. దీనికోసం ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక 10th కంప్లీట్ అయిన వారు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా అనలిస్ట్, గ్రాడ్యుయేట్, జాబ్, బిజినెస్ ఎవరైనా కూడా అయితే చేసుకోవచ్చు. ఇంటర్న్షిప్స్, అదేవిధంగా ఫ్రీలాన్సింగ్లో దీన్ని చేసుకోవచ్చు. ఫుల్ టైం, పార్ట్ టైం బోత్ ఆర్ ఎలిజిబుల్ అవుతున్నాయి కాబట్టి తప్పకుండా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా మనీ ఎర్న్ చేసుకోవాలనుకునేవారు తప్పకుండా అయితే అప్లై అయితే చేసుకోండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూసుకుంటే కనుక లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ తెలుగు ట్రాన్స్లేటర్ అని ఉంది కదా, ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ అయితే చూడొచ్చు. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎనీ స్కిల్స్ రిలేటెడ్ టు ద రోల్, ద సెలెక్టెడ్ షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ విత్ అ డీసెంట్ యాక్సెంట్ అని ఉంది కదా, ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్ ఉండాలని చెప్తున్నారు. ద సెలెక్టెడ్ పర్సన్ మస్ట్ హ్యావ్ బేసిక్ నాలెడ్జ్ అబౌట్ ద తెలుగు ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ నాలెడ్జ్ ఎందుకంటే కనుక ఇంగ్లీష్ నుంచి మీరు తెలుగులోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి ఏఐ టూల్స్ కూడా యూజ్ చేయొచ్చు. మేబీ వన్స్ స్టార్టింగ్లో కండిషన్స్ అనేవి ఇలా పెడతారు, ఓకేనా. దాని గురించి ఎక్కువగా అబరపడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఇంగ్లీష్ వచ్చినా కూడా పర్లేదండి. వీఆర్ సీకింగ్ కంప్లీట్ తెలుగు స్పీకింగ్ ఫ్రీలాన్స్ ట్రాన్స్లేటర్. దిస్ పొజిషన్ entails both content generator and a translation. This is your chance of if you are looking for a flexible remote position and are proficient in Telugu రైటింగ్ అండ్ టైపింగ్. ఇక్కడ ఫ్లెక్సిబుల్ అని మెన్షన్ చేశారు చూసారా. ఫ్లెక్సిబుల్ అంటే కనుక మీకు నచ్చిన అవర్స్లో అనేది వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు కంప్లీట్గా ఫుల్ డే కూడా చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ యువర్ టైమ్ అండ్ యువర్ మీ ఇంట్రెస్ట్ అండి, దాని ప్రకారం అయితే చేసుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ అవర్స్ కూడా మీరు వర్క్ చేసుకోవడానికి అవకాశం అవుతుంది. మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు ఏం చేయాలంటే కనుక ఎనీ స్కిల్ రిలేటెడ్ టు ద రోల్ అని చెప్పేసి సేమ్ కన్వర్ట్ ద టెక్స్ట్ టు తెలుగు అని ఉంది. ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని మీరు ఇంగ్లీష్ నుంచి తెలుగుకి అయితే కన్వర్ట్ అయితే చేయాలి. ఇదే ట్రాన్స్లేషన్ అంటారు కదా, ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఎన్ష్యూర్ ద ఎవ్రీ టాస్క్ ఈస్ యాక్యురేట్, కన్సిస్టెంట్ అండ్ కంటెక్చువల్ అని ఉంది. ఎవ్రీ టాస్క్ అనేది మీరు అయితే యాక్యురేట్గా, ప్రొఫిషియంట్ అంటే ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అయితే చేస్తే సరిపోతుంది. కండిషన్స్ వచ్చేసి ప్రొఫిషియన్సీ ఇన్ తెలుగు రీడింగ్, రైటింగ్ అండ్ టైపింగ్ ఉంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్, ట్రాన్స్లేషన్ ఎబిలిటీస్. ఇట్ ఈస్ అడ్వాంటేజెస్ టు హెవియర్ ప్రియర్ ఎక్స్పీరియన్స్ విత్ ద కంటెంట్ ప్రొడక్షన్, ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ అని ఉంది. కంప్లీట్గా వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ట్రాన్స్లేషన్ వర్క్ అని ఉంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో పెడతానండి. అక్కడ నుంచి మీరు ఈజీగా యాక్సెస్ చేసుకొని అప్లై అయితే చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ చూసుకుంటే కనుక 10th పాస్, 12th పాస్, డిప్లొమా, ఎనీ గ్రాడ్యుయేట్, ఎనీ స్ట్రీమ్, ఫ్రెషర్స్, ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అని ఉంది. స్కిల్స్ వచ్చేసి ఇప్పటివరకు మనం మాట్లాడుకునే అన్ని రిక్వైర్మెంట్స్ వచ్చేసి అది కూడా మాట్లాడుకున్నాం. ఎంతవరకు స్టడీ ఉంటే సరిపోతుంది, బేసిక్గా 10th ఉంటే సరిపోతుంది. ఎలా అప్లై చేయాలనుకుంటే కనుక దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. దాంట్లో నుంచి మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకొని అప్లై నో బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చండి. సో కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.